ఇంక్లైన్ కాలనీ 2 ఏరియాలో సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు విప్లవ జేజేలు. కార్మిక వ్యతిరేకంగా ప్రభుత్వం తెంచిన 4 కోట్లను వ్యతిరేకంగా ఇచ్చిన దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు మరియు భాగస్వాములైన యూనియన్ నాయకులకు బయట నుండి మద్దతు తెలిపిన వారికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలోని ప్రభుత్వం దిగివచ్చి కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 కోట్లను రద్దు చేసి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ మొండికేస్తే నిరవధిక సమ్మెకు వెనకాడేదే లేదని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు ప్రకాష్, కేంద్ర కార్యదర్శి రాజారత్నం, బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్, ఉపాధ్యక్షులు అన్నారావు, సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతీయ లెవెల్లో భారతదేశం లెవెల్లోనే ఇవాళ ఒక్కరోజు సమ్మెలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగస్తులకు మరి వివిధ కంపెనీలకెళ్ళి కూడా ఇవాళ భారతదేశంలో ఒకరోజు సమ్మె బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి వ్యతిరేక విధానాలకు మనం ఇవాళ కార్మికులు ఐక్యంగా ఒక జేసీ ఏర్పాటు చేసే సింగరేణిలో కూడా పూర్తి స్థాయిలో బంద్ను పాటించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఎందుకనంటే అందరం కలిసి ఉంటేనే కలిసి సుఖం అన్నట్టు అన్ని యూనియన్లు తారతమ్యానికి పోకుండా కలిసికట్టుగా చేసడంతోనే ఇవాళ ఫస్ట్ షిఫ్ట్లో 90% మనకు ఏ కార్మికుడు కూడా రాలేదు. ఎసెన్షియల్ పంప్ ఆపరేటర్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఈ సమ్మెను విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియాల్సింది ఎంత అయినది. ఈరోజు మన హక్కులను అన్ని 4 కోట్లుగా తీసి మనల్ని విభజించి అదాని అంబానీకి అమ్ముకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ ప్రభుత్వం ఉన్నది. దాన్ని మనం తిప్పికొట్టాలి. సింగరేణి కార్మికులంటే ఆషామాషా కాదు. ఆనాడు తెలంగాణ రావడానికి పూర్తి స్థాయిలో వచ్చేస్తే భారతదేశంలోనే పవరే బంద్ అయిపోయేటువంటి పరిస్థితులలో తెలంగాణకు కూడా దిగొచ్చి తెలంగాణను ప్రకటించినటువంటి కార్మికుల యొక్క ఐక్యత ఉంటుంది మన సింగరేణి ఉద్యోగస్తులది. కాబట్టి అందరం కూడా ఈ ఫస్ట్ షిఫ్టే కాకుండా సెకండ్ నైట్ కూడా బంధు ఉండేటట్టు మన బాయిల మీద మనోళ్ళని అందరినీ కూడా సామరస్యంగా ఎవరితోని కూడా పోరాడకుండా ఎవరితోని లొల్లిపెట్టకుండా సామరస్యంగా అందరినీ కూడా బంధులో పాల్గొనాలని చెప్పి ఎవరికి దగ్గరున్న వాళ్ళతో మనము చేసి ఆ బంధును పాటించాలని చెప్పి ఇవాళ ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి జేఏసీ తరఫున కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు చెప్పవా?